బీసీలు అంటే మాకు పంచప్రాణం, బీసీలు అంటే మాకు ప్రాణం అంటారు. కానీ మరి ఇది అందరూ ధర్నా చేస్తారు. కానీ ఇది అవుతుందా కాదా? ఇప్పటికి 2 ఏళ్ల పొద్దు 100% బీసీల మీద చిత్తశుద్ధి ఉందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. ఇన్ని రోజులు చెయ్యని వర్గీకరణ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గం ఉండి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధతతోటి ఈ రోజు రాష్ట్రంలో అందరినీ ఒప్పించి ఆర్డినెన్స్ తేవడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అందుకే మేము దీన్ని రాజ్యాంగ సవరణ చేసి ఒక శాశ్వత పరిష్కారాన్ని కలుగువాలనే ఉద్దేశంతో మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనివిని చరిత్రలో బీసీల కోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న ధర్నాతోటి మీకు అది అర్థమే ఉంటుంది ఈ పార్టీకి. మరి ఏది ఇప్పుడు వాళ్ళేమో మొండిపాటు పట్టిరు బీజేపీ వాళ్ళు ముస్లింలను తీసేస్తేనే మేము ఇస్తాం, మీరు ముస్లింల డిక్లరేషనా ఇది బీసీ డిక్లరేషనా అని ఇప్పుడు వాళ్ళు పదం వాడుతుర్రు. ఇప్పుడు వాళ్లకు ఇచ్చే ఉద్దేశం లేక ముస్లిం అనేది ఒక వంక మాత్రమే. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బీసీలకు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చారు 4%. మీకు అవగాహన ఉన్నట్టుంది మీకు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, బీజేపీ పార్టీ ఇవ్వలేక, వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక. బీజేపీ పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీ, బ్రాహ్మణుల పార్టీ, అది మీకు తెలియదు ఏముంది. అది బీజేపీ పార్టీ ఇచ్చే ఉద్దేశం లేక కుంటి సాకులు చెప్తా ఉంది. ఖచ్చితంగా వర్గీకరణ తెస్తే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు అన్నట్టు బీసీల వర్గీకరణ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ లో కొట్లాడతాం గ్యారంటీకి మేము. మిగతా ఏ పార్టీ కూడా బీసీల మీద చిత్తశుద్ధి లేదు. కవిత కూడా ఈ మధ్య ఏంటంటే ముసలి కన్నీరు కారుస్తా ఉంది బీసీలను పట్టుకొని. ఎక్కడి బాధ ఎక్కడి గోస, ఆయన బువ్వే తింటలేదట. మొత్తం బీసీలకు న్యాయం జరిగేదాకా, బిల్లు వచ్చేదాకా. అంటే వీళ్ళ ఆలోచన ఏం తాత అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీల వర్గీకరణ అయిపోద్దేమో, చేసేస్తుందేమో, అడ్డుకుందామనే కుట్రలో భాగంగా ఇవన్నీ పథకాలు రచిస్తా ఉన్నారు బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ. సరే, మొత్తానికి రవి నాయకు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మీ పదవేదం ఉంటే నేను మర్చిపోయిన పిల్లగా ఊరికి మా కోయాలు చెప్పవా ఎట? ఏఐసిసి ఏదో ఉండే నీకు పదవి. నేను ఏఐసిసి కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్. నేను కాన్పూర్ యూపీ కాన్పూర్ ఇన్ఛార్జ్. వహంబో గట్టినే ఉంది వ్యవహారం. గట్టినే ఉంది తాత. ఇక గిరి మొత్తానికి రవి నాయకు ఈ రకంగా అంబాయి వెళ్ళబోసుకుంటూ ఉంటా తాత. శనార్థి ఇక గిసోటి కథ నడుస్తుంది. ఇక మరి చూడాలి. ఇక ఇప్పుడు